Thank you so much, Shekhar Kamla sir. Yes, requesting Naga Chaitanya garu to please speak for all of us. Andarki namaskaram. Very happy to be here today. మనం నారాయణ దాస్ నారాయణ్ గారు గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. We already know what a empire he built and how much he contributed to the Telugu film industry. అలాంటిది సునీల్ గారు ముందుకు వచ్చి ఆ ఎంపైర్ని ఇంకా లార్జ్ చేసి ఇప్పుడు థర్డ్ జనరేషన్ జాన్వి ముందుకు వచ్చి షీఈస్ బికమింగ్ అ ప్రొడ్యూసర్. వెరీ హ్యాపీ ఫర్ యూ జాన్వి. నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ మై కెరీర్ ఏంటంటే నారాయణ దాస్ నారాయణ్ గారు ఉన్నప్పుడు సునీల్ గారు ప్రొడ్యూసర్గా లవ్ స్టోరీ సినిమా చేయటం. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. ఇంకా నన్ను శేఖర్ గారిని కలపటం, అది ఇట్స్ వన్ ఆఫ్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే రామ్మోహన్ రావు గారికి థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇవాళ ఒక లవ్ స్టోరీని ప్రమోట్ చేయడానికి వచ్చాను. ప్రేమంటే నాకు లవ్ స్టోరీస్ అంటే పిచ్చి ఇష్టం యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అన్ ఆడియన్స్. మధ్యలో అందరూ భయపెట్టారు కోవిడ్ తర్వాత థియేటర్స్కి ఓన్లీ యాక్షన్ మూవీస్, ఈ వరల్డ్ యూనివర్సెస్ ఇలాంటి సినిమాలకే వస్తారని. బట్ అలా కాదు, రీసెంట్ టైమ్స్లో ప్రూవ్ అయింది లవ్ స్టోరీస్ వస్తే ఎలా ఉంటుందని. అండ్ లవ్ స్టోరీస్ ఆర్ టైమ్లెస్. సో నవనీత్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఒక ఫ్రెష్ లవ్ స్టోరీతో ముందుకు వచ్చావు. అండ్ ప్రియదర్శి, నిజంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్స్ ఐ కెన్ సే ఆనెస్ట్లీ. అంటే స్మాల్ బడ్జెట్, బిగ్ బడ్జెట్, హారర్, రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఏదేమైనా విత్ ఆథర్ బ్యాక్ రోల్స్. అదే కాకుండా యాజ్ అ లీడ్ యాక్టర్, యాజ్ అ హీరో, హీస్ బిల్ట్ సచ్ అ స్ట్రాంగ్ కెరియర్ ఫర్ హిమ్సెల్ఫ్. సో ఫ్రమ్ వన్ యాక్టర్ టు అనదర్ యాక్టర్, రియలీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ దర్శి. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే ఆనంది,